నమస్తే. భారత రక్షణ రంగం అగ్రరాజ్యాలకు ధీటుగా ఎదుగుతుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఎన్నో ప్రభావవంతమైన మిసైల్స్ ను భారత్ తయారు చేసుకుంటూ దూసుకుపోతుంది. ఈ పరిణామం పక్కనే ఉన్న చైనా, పాకిస్తాన్లకు మింగుడు పడడం లేదు. మరీ ముఖ్యంగా పాకిస్తాన్కు. ఆ దేశం చేస్తున్న పాపాలకు ఈపాటికి భారత్ మిసైల్ వర్షం కురిపించేసి ఉండాలి. కానీ శాంతికి కేరఫ్గా ఉన్న మన దేశం ఓపిక పడుతూ వస్తుంది. అప్పుడప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా లాంటి నాయకుల కారణంగా పాకిస్తాన్కు చుక్కలు కనపడుతున్నాయి. డిఫెన్స్కు భారత్ పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం, మన సైంటిస్టులు కొత్త మిసైల్స్ను సృష్టిస్తూ ఉండడంతో పాక్ వెనులో వణుకు పుడుతుంది. సొంతంగా మిసైల్స్ను తయారు చేసుకోలేని పాకిస్తాన్ భారత రక్షణ రంగ రహస్యాలను తెలుసుకోవడానికి మన దేశ సైంటిస్టులకు, అధికారులకు వల విసురుతుంది. సైనిక రహస్యాలను తెలుసుకునేందుకు కీలకమైన పత్రాలను సొంతం చేసుకోవడానికి పాకిస్తాన్ ఎప్పటి నుండో హనీ ట్రాప్కు పాల్పడుతుంది. భారత రక్షణ సంస్థలోని అధికారులకు సోషల్ మీడియాలో పరిచయమై మెసేజ్లు, కాల్స్, వీడియో కాల్స్లతో దగ్గరవుతూ సున్నితమైన సమాచారాన్ని రాబట్టుకుంటున్నారు. భారత్కు చెందిన యువతులా నటిస్తూ ఎంతో మందిని మోసం చేస్తున్నారు. పాకిస్తాన్కు భారతదేశ సైనిక రహస్యాలను అందజేసినందుకు ఇటీవల బ్రహ్మోస్ మాజీ శాస్త్రవేత్త నిశాంత్ అగర్వాల్కు కోర్టు జీవిత ఖైదు విధించింది. నాగ్పూర్ మిసైల్స్ అసెంబ్లీ యూనిట్లో పనిచేసిన నిశాంత్ను ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ 2018లో అరెస్టు చేసింది. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్కు రహస్యాలు చేరవేసినందుకు అఫీషియల్ సీక్రెట్ యాక్ట్ కింద నాగ్పూర్ డిస్టిక్ జిల్లా కోర్టు నిశాంత్ అగర్వాల్కు యావజ్జీవ శిక్ష విధించింది. నిశాంత్ అగర్వాల్ నాగ్పూర్లోని బ్రహ్మోస్ సంస్థకు చెందిన మిస్సైల్ కేంద్రంలోని టెక్నికల్ రీసెర్చ్ సెక్షన్లో పనిచేసేవాడు. అక్కడ 4 సంవత్సరాలు విధులు నిర్వర్తించాడు. ఈ సమయంలో బ్రహ్మోస్కు సంబంధించిన కీలక సాంకేతిక సమాచారాన్ని పాక్ ఐఏఎస్కి లీక్ చేసినట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో 2018లో ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రకు చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్, ఉగ్రవాద నిరోధక బృందాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అరెస్ట్ అయ్యాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఫేక్ ఐడీల ద్వారా పాకిస్తానీ ఏజెంట్లు నిశాంత్ అగర్వాల్ను ట్రాప్ చేశారు. బ్రహ్మోస్ క్షిపణి సాంకేతికత, భద్రతకు సంబంధించిన డేటాతో సహా అనేక ముఖ్యమైన పత్రాలు, సమాచారాన్ని నిశాంత్ అగర్వాల్ ఆ ఏజెంట్లకు పంపినట్లు ఏటీఎస్ ఆరోపించింది. అగర్వాల్ను ట్రాప్ చేయడానికి సేజల్ అనే పేరు మీద పాకిస్తాన్ నుండి ఫేస్బుక్ ఖాతాను సృష్టించారు. నిశాంత్ అగర్వాల్, పాకిస్తాన్ గూఢచారి సేజల్ మధ్య జరిగిన చాట్లలో ఆమె భారత రక్షణ అధికారులకు సంబంధించిన చాలా డేటాను అడిగి తెలుసుకుంది. కొన్ని పత్రాలను కూడా నిశాంత్ ఆమెకు పంపాడు. సేజల్ సూచన ప్రకారం ఆమె పంపిన URL పై కూడా నిశాంత్ క్లిక్ చేశాడు. తన ల్యాప్టాప్లో 3 యాప్లను కూడా ఇన్స్టాల్ చేశాడు. క్యూవిస్పర్, చాట్ టు హైర్, ఎక్స్ ట్రస్ట్ అనే యాప్ల ద్వారా పాకిస్తాన్కు కీలక సమాచారం చేరిపోయింది. ఈ అప్లికేషన్లో నిశాంత్ వ్యక్తిగత ల్యాప్టాప్ను యాక్సెస్ చేసి క్లాసిఫైడ్ సమాచారాన్ని సేకరించగలిగాయి. అతని ల్యాప్టాప్లలో బ్రహ్మోస్ క్షిపణికి సంబంధించిన కీలక సమాచారం ఉందని, అది పాకిస్తాన్కు చేరడం భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినట్లేనని దర్యాప్తులో తేలింది. లింక్డ్ ఇన్లో కూడా సేజల్తో నిశాంత్ సంప్రదింపులు జరిపాడు. ఆమె నిశాంత్కు యూకేలోని హేస్ ఏవియేషన్లో ఉద్యోగం ఇప్పిస్తానని హామీ కూడా ఇచ్చింది. నిశాంత్ అగర్వాల్కు సేజల్కు మధ్య రొమాంటిక్ చాట్లు జరిగాయని అధికారులు గుర్తించారు. అయితే అతని వ్యక్తిగత ల్యాప్టాప్లో ఎలాంటి రహస్యాలు, ఇతర ఆధారాలు కనిపించలేదు. ఫార్మాట్ చేసి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు. సేజల్తో చాటింగ్ చేసినట్లు నిశాంత్ అగర్వాల్ అంగీకరించాడు. సేజల్ అమృత్సర్లోని మరొక మాజీ ఐఏఎఫ్ సిబ్బందితో టచ్లోకి వెళ్లిందని కూడా దర్యాప్తులు వెల్లడైంది. అయితే అమృత్సర్ ఐఏఎఫ్ అధికారి ఎలాంటి నేరం చేసినట్లు నిర్ధారణ కాలేదు. బ్రహ్మోస్ ఏరోస్పేస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణులుగా పేరుగాంచిన సూపర్ సోనిక్ బ్రహ్మోస్ క్షిపణులను అభివృద్ధి చేసే పనిలో ఉంది. నిశాంత్ అగర్వాల్ పనిచేసిన నాగ్పూర్ బ్రహ్మోస్ యూనిట్ క్షిపణుల కోసం ప్రొపెల్లెంట్లను తయారు చేస్తుంది. ఈ క్రమంలోనే ఆయన పాక్ వలలో చిక్కుకొని బ్రహ్మోస్ రహస్య సమాచారాన్ని చేరవేసినట్లు తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.